బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు దోశ పిండితో పునుగులు వేసి చూపిస్తున్నా. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. ముందుగా దోశ పిండిని కొద్దిగా తీసుకున్నాక ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాక పచ్చిమిర్చి అట్లాగే కొంచెం అల్లం అనమాట. చూడండి, మా పాప కూడా క్యారెట్ని తురిమింది. అట్లా పిల్లలు హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కండి ఒక క్యారెట్ వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట. అన్నీ సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చినాక మనము ఈలోగా ఆయిల్ని మరగబెట్టుకోవాలన్నమాట. చూసారు కానీ మంచిగా కలిసిపోయింది. కలిపినాక నేను ఇది ఏఎంసీ కుక్వేర్లో చేస్తున్నా. చాలా హెల్తీగా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. చూడండి, ఇది 28 యురేషియా వాక్ అనమాట. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చండి. ఇది ముందుగా ఒక 1/2 లీటర్ ఉంటుందండి ఆయిల్ వేసిన. మా పాప కూడా వేసింది పునుగులు. చూడండి, అదన్నీ ఒకే దగ్గర వేసేసింది. ముద్దలాగా అయినా ఫ్రై అయినాయింది మంచిగా. ఇట్లా చిన్న చిన్న ముద్దల్లా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఆయిల్ అసలు కలర్ మారదు, అట్లాగే ఆయిల్ కూడా పీల్చుకోదండి ఎక్కువ. చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, ఇట్లా ఫ్రై అయిపోయినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను చట్నీ చేసిన దీనికోసం అని సపరేట్గా చట్నీతో కలిపి తినుకుంటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లో అనమాట. స్కూల్ నుంచి వచ్చినాక బయట కరకరలు అన్నీ కొని ఇప్పుడు అన్నీ కల్తీ అవుతున్నాయి కదండి. ఇట్లా ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి మనం రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా సంతోషంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. కానీ మా పిల్లలు తిన్న వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తారండి నాకు. మమ్మీ సూపర్ చేసావు మమ్మీ, నా కోసమే చేసావు మమ్మీ అన్నట్లు చేస్తారు. చూడండి, నవ్వుతుంది మా పాప. అట్లా నవ్వితే మనం తింటే సూపర్ అంటుంది. మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. చూడండి, ఆయిల్ మీకు చూపిస్తున్నా, వేసినంతే ఉంది, అసలు తరగలేదు. థ్యాంక్ యూ ఫర్